ఇప్పుడున్న కమెడియన్స్ మొత్తంలో నీకు నీ యాక్టింగ్ నీకు నచ్చడం పక్కన పెడితే ఇప్పుడున్న మొత్తం కమెడియన్స్లో చాలా జెన్యున్గా ఆన్సర్ చెప్పాలి. నాకు నచ్చిన బెస్ట్ కమెడియన్ తెలుగులో అంటే పర్ఫార్మెన్స్ పరంగా పర్ఫార్మెన్స్ బ్రహ్మానందం గారిని మించిన కమెడియన్ ఎవరు? ఓకే, ఆ జనరేషన్ వదిలేసి ఆ జనరేషన్ వదిలేస్తే ఇప్పుడు అందరూ మంచి పొజిషన్లో ఉన్నారన్న. పృథ్వీ అన్న ఆయన ఒక రీచ్ చూస్తాడు. వెన్నెల కిషోర్ ఆయన కిషోర్ అన్న అయితే చాలా జెన్యున్ కమెడియన్ అని చెప్పచ్చు. ఎందుకు చెప్పానన్న, ఆటో డ్రైవర్ కార్ నుంచి ఆటో నడిపే క్యారెక్టర్ నుంచి లండన్లో సాఫ్ట్వేర్ వరకు అన్ని క్యారెక్టర్లు చేసే ఏకైక కమెడియన్ ఆయన. ఇప్పుడు నాకు తాగుబోతు కాకుండా వేరే చేయాలంటే 100 రకాలు ఆలోచించాలి, ఆఫీస్లో డిస్కషన్ జరగాలి, ఇంత ఉంటుంది. ఆ ఛాన్స్ కిషోర్ అనుకున్నది. శ్రీనివాస్ రెడ్డి వెరీ గుడ్ క్లీన్, అంటే ఒక రాజం ప్రసాద్ లాంటి బాడీ లాంగ్వేజ్ కమెడియన్ ఆయన ఇన్ని సంవత్సరాలు ఉండగలిగిండు, ఇప్పుడు హీరో అవ్వగలిగిండు. శంకర్ గారు శంకర్ ఆడొక స్టైల్ శ్రీకాకుళం. సప్తగిరి ఆడదొక పీక్స్, ఆడు కనిపిస్తే వేరే ఉంటుంది. తాగుబోతు రమేష్ నాదొక వెర్షన్. ఇట్లా అంటే పేరు వచ్చిన వాళ్ళ గురించి అని చెప్పడం కాదు, ఎవరి స్టైల్ వారదు. అందులో ఎవరి స్టైల్, ఇప్పుడు తాగుబోతు సీన్ నేను చేస్తే అదిరిపోయింది అని అందరూ ఒప్పుకుంటారుగా, అట్లాగే ఎవరి స్టైల్ వారిది, ఎవరి స్టైల్లో వాళ్ళు వెళ్తురు. ఒక్కరిని అనలేమను కదా. ఎందుకు ఒక్కరిని అనలేమంటన్నా, ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా చేసి ఒక క్యారెక్టర్ ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఏసీ కార్లు పెట్టి హోటల్ పెట్టి ఫ్లైట్ టికెట్లు వేసి వాళ్ళకి వేషం ఇచ్చి ఆ వేషం అద్భుతంగా చేస్తాడు అని నమ్మితే కానీ ఇక్కడ లైన్లో ఉండమన్న మనం. ఎవరిని తక్కువ అంటే ఎవరిని తక్కువ అంటాం, అంతే కదా. ఎందుకు బ్రహ్మానందం గారు అంటే నేను ఆయనకు పర్సనల్గా ఇష్టం, అది తర్వాత విషయం. మీరు ఆలోచించండి, నేను గోదావరికల్ని ఉంటే బ్రహ్మానందం గారిని ఎలా ఫీల్ అవుతా? అలాంటిది బ్రహ్మానందం గారు ఇంట్లో తింటా, నేను లండన్ వెళ్ళినా, నాకు బ్రహ్మానందం గారు మహాత్ముల కృష్ణవంశీ గారు బ్రహ్మానందం గారిని పరిచయం చేస్తే నాకు పాస్పోర్ట్ ఇప్పించిండు. నేను సక్సెస్ అవ్వకముందు ఈ నా కొడుకు అసలు మామూలుగా చేస్తలేడని నన్ను రాజమౌళి గారికి పరిచయం చేసింది బ్రహ్మానందం గారు. ఒక ఫంక్షన్లో ఒక పెద్ద సినిమా పెద్దలు అందరూ వరద బాధితులకు ఒక ప్రోగ్రామ్ చేస్తే అందులో బ్రహ్మానందం గారు ఇగ్గుకి వెళ్ళి మరీ పరిచయం చేశారు. ఆయన బిజీగా ఉన్నా. అంటే ఆయన నాకు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన నాకు ఇష్టం అవ్వడం వల్ల ఆయన బెస్ట్ అని అనట్లేదు. ఎవరైనా ఆయనే బెస్ట్ అంటారు. సచిన్ టెండూల్కర్ కొందరు ఉంటారు కదా, అట్లా ఇండస్ట్రీకి ఆయన ఒకడే. 30 సంవత్సరాలు మీరు ఆలోచించండి. నేను 150 సినిమాలు చేయలేదు, తాగబోతు బోర్ అన్నారు. ఇంకో ఆర్టిస్ట్ కొన్ని చేస్తే అవే స్పూఫ్ అంటారు, ఇట్లా మాట్లాడతారు కదా. బ్రహ్మానందం గారి గురించి మాట్లాడతారా? మరి 30 సంవత్సరాలు ఎవడెళ్తాడు అన్న, ఒక్కసారి ఆలోచించు. ఎగ్జాక్ట్లీ అంతే. ఆయనే నా దృష్టిలో బ్రహ్మానందం లాంటి కమెడియన్ లేడు, ఉండడని నా ఫీలింగ్. అంటే ఉంటారు కమెడియన్లు అందరూ, మేమున్నాం. అయినంత లైఫ్ చూడడం అనేది నా ప్రగాఢ నమ్మకం. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లో కూడా ఆ స్పాన్ లేదుగా. మరి ఇప్పుడున్న స్టైమ్లో అసలు ఇప్పుడున్న కాంపిటీషన్ అసలు ఏంటి రమేష్ సరే ఆడెవడో ఫ్రీగా చేస్తా అన్నాడు కదా, అంటే నా ఉద్దేశం ఆర్టిస్ట్ అనే కాదు, టెక్నీషియన్ ఎవరైనా కదా. ఇప్పుడు సత్యనారాయణ ఉన్నాడు అన్న, క్షణంలో ఎట్లా చేసిండు అసలు కమెడియన్. సత్యనారాయణ క్షణంలో ప్రకాష్ రాజ్ లాంటి పర్ఫార్మెన్స్ చేసిండు. మరి ఇప్పుడు మనం ఎవరిని తక్కువ అంచనా వేస్తాం చెప్పండి? అవునా కదా. Please subscribe for more videos.